టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు మంత్రి లోకేష్ రానున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సమావేశమవుతారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ కమిటీలపై లోకేష్ కసరత్తు చేయనున్నారు. జిల్లా కమిటీలను ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు రాష్ట్ర కమిటీ ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర కమిటీలో యువత, మహిళ, బలహీన వర్గాలకు పెద్దపీట వేయనున్నారు. టీడీపీ ఆఫీసులో ఇవాళ ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మంత్రి లోకేష్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, ఈ రోజు మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ముందుగా ఆయన మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ప్రజల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఏవైతే ప్రభుత్వం చేయగల పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా చేసే విధంగా కూడా అక్కడికక్కడగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆయన రెగ్యులర్ గా పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. అయితే ఈ రోజు చాలా కీలకంగా రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మీటింగ్ మధ్యలో ఆయన గ్యాప్ లో పార్టీ పనితీరుని సమీక్షిస్తున్నారు. ఈ నెలలో పార్టీ నేతలు ఎటువంటి పని చేశారు, వారి పనితీరు ఏ విధంగా ఉంది, పార్టీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి, అవన్నీ కూడా పార్టీ నేతల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయో ఇవన్నీ పరీక్షించే విధంగా కూడా లోకేష్ కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ కమిటీలకు సంబంధించి కూడా చంద్రబాబు, లోకేష్ కూడా సుదీర్ఘ కసరత్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీలపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే అవన్నీ కూడా పేర్లు కూడా బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా ఈ రోజు ప్రకటించే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీ కూడా చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. నెలాఖరులోపు ప్రకటిస్తామన్నారు. ఈసారి రాష్ట్ర కమిటీ కూర్పు కూడా అన్ని సామాజిక సమతుల్యత ఉండే అవకాశం ఉంది. మహిళలకు, యువతకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బలహీన వర్గాలకి టీడీపీలో ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈసారి కూడా బలహీన వర్గాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. చాలా సీనియర్ నేతల్ని కొంత పక్కన పెట్టి జూనియర్స్ కావచ్చు, కొత్తగా యువతకి అవకాశాలు ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. లోకేష్ దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లకు ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కొంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ తర్వాత కొంత రీజనల్ కోఆర్డినేటర్ల ఏదైతే పనితీరు కొంత మందగించిందని భావించిన లోకేష్ వారికి కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచి యాక్టివ్ గా ఉండాలి. అక్కడ మీకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని కావచ్చు, నాయకుల పనితీరుని సమీక్షించాలి. ఎప్పటికప్పుడు పార్టీ ఇచ్చే కార్యక్రమాలని అమలు చేయాల్సిన బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్స్ అని లోకేష్ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఒక రివ్యూ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా నారా లోకేష్ పార్టీ కార్యాలయంలో ఉండబోతున్నారు. పార్టీకి సంబంధించిన సమీక్షలన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన తిరిగి లేకుండా తిరుగుతున్నప్పటికీ నిన్నే రాజమండ్రి రాత్రి వచ్చారు. మరలా ఉదయాన్నే మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి మరి కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. కార్యకర్తలు ఇప్పటికే నారా లోకేష్ ను కలవడానికి వేలాది మంది ఏదైతే విజిటర్స్ అయితే రావడం జరిగింది. వివిధ సమస్యల పట్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వారంతా కూడా అర్జీలు తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. లోకేష్ ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కిక్కిరిసిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా భారీగా ఎవరైతే విజ్ఞప్తులు ఇవ్వడానికి వారందరూ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. సుమిత్ర, అంటే రవిచంద్ర, పార్టీ కేంద్ర కార్యాలయంలో మొత్తం ఎంతసేపు లోకేష్ ఉండనున్నారు? అలాగే కోఆర్డినేటర్స్ తో మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించేది ఉందని చెప్తున్నారు. మొత్తం కంప్లీట్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఈ రోజు? అంటే సుమిత్ర, మరి కాసేపట్లో నారా లోకేష్ ముందుగా మంగళగిరి నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ ఒక చర్చి ఓపెన్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభిస్తారు. అక్కడ ఆ కార్యక్రమం చూసుకుని నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు. ముందుగా వేలాది మంది ఇక్కడ నారా లోకేష్ కి అర్జీలు సమర్పించడానికి రావడం జరిగింది. వారందరి దగ్గర అర్జీలు తీసుకుంటారు. అర్జీలు తీసుకుని ఇమీడియట్ గా ఏదైతే ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఇమీడియట్ గా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా ఆర్డర్స్ అయితే అక్కడ ఇచ్చేస్తారు. వాళ్ళ స్టాఫ్ ద్వారా అవన్నీ కూడా వివిధ ఏదైతే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారో అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయిపోయే విధంగా ఉంటాయి. మధ్యాహ్నం వరకు కూడా ఆయన విజిటర్స్ ని కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ విజిటర్స్ అయిపోయిన తర్వాత పార్టీలో కోఆర్డినేటర్స్, రీజనల్ కోఆర్డినేటర్స్ పార్టీలో వ్యవస్థ ఉంది. వారంతా కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుతున్నారు. వారందరి దగ్గర రివ్యూ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే రివ్యూ కోఆర్డినేటర్లు గతంలో ఎన్నికల ముందు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, తర్వాత కొంత వారి పాత్ర కొంత గణనీయంగా తగ్గిపోయింది. కానీ లోకేష్ మరోసారి వారి పాత్రని పెంచారు. ఇమీడియట్ గా ఎక్కడైతే మీకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి కావచ్చు, అక్కడ నేతల పరిస్థితి, నేతల మధ్య సమన్వయం తదితర అంశాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో నేతల పాల్గొనే తీరు తదితర రిపోర్ట్స్ వారి నుంచి తీసుకుంటున్నారు. ఆ రిపోర్ట్స్ ని బట్టి ఈయన ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా క్రమశిక్షణ తప్పి
ప్రవర్తిస్తుంటే వారిని కూడా పిలిచి పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కూడా మనం గమనించాం. పార్టీ సీనియర్ నేతలతో క్రమశిక్షణ కమిటీ ఉంది, వారికి రిఫర్ చేస్తారు. ఆ పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని వారు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ వచ్చిన తర్వాత పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నేతల పనితీరు సమీక్షిస్తున్నారు. ఒకవేళ సరిగా పనిచేయకపోతే పార్టీ లైన్ లో లేకుండా ఆ స్థాయిలో సంతృప్తి చెందకపోతే వారిని పక్కన పెడతానని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీల్లో ఎవరైనా ఎంపిక చేసిన వారు సరిగా పనిచేయకపోతే 3 నెలలకు ఒకసారి వారి పనితీరు సమీక్షిస్తాం, పనితీరు బాగోకపోతే పక్కన పెట్టడానికి కూడా వెనకాడమని ఇప్పటికే పార్టీ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, పార్టీ పనితీరు కావచ్చు, అన్నిటిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.